పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ షోలు, కూటమిలో సమన్వయానికి సేనాని రంగప్రవేశం. వచ్చే నెల నుంచి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన విభేదాలకు చెక్. కేడర్లో అసంతృప్తిని తొలగించి అలా భరోసా కల్పించడమే లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి పాలనలో దూసుకుపోతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య నెలకొన్న చిన్నపాటి విభేదాలు ఇప్పుడు అధినాయకత్వం దృష్టికి చేరాయి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య అపారమైన సమన్వయం, స్నేహభావం కనిపిస్తున్నా గ్రామ నియోజకవర్గ స్థాయిలో మాత్రం తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య కొన్ని చోట్ల పంచాయతీలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రౌండ్ రియాలిటీని చక్కదిద్దేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి విషయాల్లో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా పదే పదే ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో కొందరు కీలక నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధినేతలు పవన్కు నివేదించారు. ఈ పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ కేవలం తన పార్టీ శ్రేణులతో కాకుండా అవసరమైతే స్థానిక టీడీపీ నాయకత్వంలోనూ ముఖాముఖి చర్చలు జరపనున్నారు. కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూనే జనసేన క్యాడర్లో పేరుకుపోయిన నిరాశను తొలగించి వారిలో ఉత్సాహం నింపడం ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే 2 సార్లు పవన్ జిల్లా యాత్రలకు ముహూర్తం ఖరారైనా ప్రభుత్వ బాధ్యతలు మరియు ఇతర కారణాల వల్ల వాయిదా పడ్డాయి. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేస్తే పార్టీకి, కూటమి భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని భావించిన పవన్ వచ్చే నెల నుంచి సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నగరామోగే అవకాశాలుండడంతో ఈలోపే పార్టీ యంత్రాంగాన్ని యుద్ధ ప్రతిపాదికన సిద్ధం చేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయంలో కార్యకర్తల త్యాగాలు, కష్టం మరవలేనివని ఆయన పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు అదే కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో భరోసా కల్పించి రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేనకు గరిష్టంగా సీటు దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయ లోపాలు లేకుండా చూడడం ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు ఖరారు కావడంతో జనసేన కేడర్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమ గోడును నేరుగా అధినేతకు చెప్పుకునే అవకాశం దొరుకుతుందని, జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు, పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతుందని కార్యకర్తలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పవర్ పాలిటిక్స్లో తాము కేవలం ఓటర్లుగానే కాకుండా నిర్ణయాధికారులుగా కూడా ఉండాలని వారు కోరుకుంటున్నారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న ఈ యాత్రలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయో లేదో వేచి చూడాలి. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.